శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు. ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి శని యోగకారకుడు. అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఆధిపత్యం వహించిన గ్రహాన్ని యోగకారక గ్రహం అంటారు. అంటే శని భగవానుడికి స్వతంత్రంగానే ఎవరి యొక్క ప్రమేయం లేకుండా భాగ్యాన్నిచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒక లక్ష్మీ స్థానానికి, ఒక విష్ణు స్థానానికి ఆధిపత్యం వహించిన వాడు శని భగవానుడు. వృషభ రాశి వారికి ఎంత శుభకరంగా, ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ రాశి వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన గ్రహం శని గ్రహం. అటువంటి శని భగవానుడు ఒకవేళ ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి జన్మించినప్పుడు శని వక్రించి ఉంటే వారికి ఇంకా విపరీతమైనటువంటి అదృష్టయోగం ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ కారణంలో మరి వక్రించి ఉండడం వల్ల శని భగవానుడు వీళ్ళకి 9వ భావాన్ని 10వ భావ ఫలితాన్ని అంటే రెండు భావాలు యాక్ట్ చేస్తాడు. 9వ భావాన్ని 10వ భావాన్ని వర్క్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు కూడా ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శని 3వ దృష్టితో 12వ భావాన్ని చూస్తాడు. వక్రించి ఉండడం వల్ల ఫలితం ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కన్ఫర్మేషన్ ఇంకా. సో వెయిన్లో చూడటం వల్ల ఏమవుద్దంటే వృత్తిలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైనా వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా శని ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 4వ భావాన్ని వీక్షిస్తుంటాడు. ఆ కారణం వల్ల ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యంగా పిల్లలకి ఎవరికన్నా మరి గతంలో ఏదో కారణం వల్ల విద్య ఆగిపోయి ఉన్నా వాళ్ళు స్కూల్కి సరిగ్గా కాలేజీకి వెళ్ళకపోతున్న ఈ సమయంలో ఒక మంచి కాలేజీలో మార్చి మళ్ళీ కొత్తగా మొదటి నుంచి అవసరమైతే ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ చెప్పించడం వల్ల కంపల్సరీగా మళ్ళీ తిరిగి విద్య పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి శని భగవానుడు 7వ స్థానాన్ని కూడా 10వ దృష్టితో చూడటం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా పరిష్కరించే దిశగా జాతకం ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి అసలు గోచారరీత్యా అన్నది ఏంటంటే గోచారం ఎప్పుడు కూడా జాతకుడు చేసుకున్నటువంటి పనులను బట్టి అతను చేస్తున్నటువంటి నడవడిక బట్టి జాతకం నడుస్తూ ఉంటుంది. అదే జన్మజాతకంలో జాతకరీత్యా శని మహాదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి శని మంచి ఫలితాన్ని మాత్రం ఇస్తాడు. ఇప్పుడు గోచారం చర్చిస్తున్నాం కాబట్టి జాతకుడు నడవడిక, అతని యొక్క ఆలోచన, అలవాట్లు చాలా డీసెంట్గా క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటే కంపల్సరీగా మీకు ఒక మంచి భవిష్యత్తు, మంచి పొజిషను ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే కర్మ అన్నది అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు కర్మాధిపతి, అలాగే రాజ్యాధిపతి, అలాగే భాగ్యాధిపతి, ఇన్ని గ్రహాలు మీకు ఈ శని భగవానుడు ఒకే ఒక్కడు పనిచేయడం వల్ల శనిని మీరు ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా శని మీకు ఒక మంచి పొజిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే అతనికి బహుమతులు ఇవ్వక్కర్లేదు, వేల లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయక్కర్లేదు. మీరు చాలా నిజాయితీగా ఉంటాం, సూర్యోదయానికి ముందే లెగడం, పెద్దవాళ్ళని గౌరవించడం,
వృద్ధులకి ముసలివాళ్ళకి సేవ చేయడం, మీరు కూడా నిరాడంబరంగా చాలా సాత్వికంగా జీవించినప్పుడు కంపల్సరీగా మీకు అతి ఉన్నతమైనటువంటి స్థాయి శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి 9వ స్థానంలో శని ఉంటాడు కాబట్టి జాతకుడికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకుంటాడు. కొంతమంది ఏదన్నా ఒక దైవ సన్నిధిలోనో ఒక ఆశ్రమంలోనో ప్రశాంతమైనటువంటి లైఫ్ కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే 9లో ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి మీకు మరి పూర్వీకుల ధనం మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒక దైవ అనుగ్రహంతో, పెద్దల అనుగ్రహంతో ఒక మంచి అదృష్ట యోగం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనవండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచివాళ్ళని, చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం, ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా, ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది, ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.